10th క్లాస్ వరకు చదివి తర్వాత మీ సొంత డబ్బులతోనే MBA చేసి తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 కంపెనీ స్టార్ట్ చేశారు. వావ్, ఇట్స్ గ్రేట్. నైస్ టు మీట్ యూ. మీ పేరు? శ్రీధర్. ఎక్కడ ఉంటారు? బీదర్లో ఉంటాను. బీదర్లో కంపెనీ. జీవితం అంటే ఏంటి? జీవితం అంటే సంతోషం ఉంది, దుఃఖం ఉంది, అన్ని పాటలు ఉన్నాయి, అన్ని చదవాలి. ఈ పాఠం ఉంది, సంతోషం ఒకటే చదువుతా అంటే కాదు, అన్ని పాటలు చదవాలి. అన్ని పాటలు అంటే సంతోషం ఉంది, దుఃఖం ఉంది, కష్టం ఉంది, సాయం చేయడం ఉంది, సాయం తీసుకోవడం ఉంది. ఇప్పుడు లైఫ్లో కష్టం అనే పాట ఒకటే ఉండదు, సుఖం అనే పాట ఒకటే ఉండదు. అన్ని సిచ్యువేషన్ చూస్తేనే అదే लाइफ. मेरे को पीछे का बैठे सो आदमी पता नहीं रहता, और 10वीं फ्लोर पे जो आदमी बैठे सो रहता उसको पता रहता कि ये आदमी का क्या सिचुएशन है बोले. अभी है ना, दूसरों का प्रॉब्लम है बोले तो हम लोग जजमेंट कर देते हैं. हमारा प्रॉब्लम को हम देख नहीं सकते ना, इसलिए मैं क्या बोल रहा हूँ, एक स्टेप पीछे होके माइंड में पीछे होके श्रीधर का सिचुएशन क्या है, उन क्या है, उसको मैं कैसे गाइड करूँ. ఓకే, అంటే మనల్ని కొంచెం సేపు పక్కకు పెట్టి ఒక నార్మల్ మనిషికి సిచ్యువేషన్ వస్తే ఏంటి, ఎలా చూడాలి అని వాడు చెప్తే అన్ని కాయకవే కైలాస చెప్తాను. ఓకే, ఎన్ని కథలు తెలిస్తే అంత బాగా జీవించవచ్చానా? అదేదో అన్నారు, అదేంది? కాయకవే కైలాస అంటే వర్క్ ఈజ్ వర్షిప్. ప్రత్యక్ష కండరు ప్రమాణిస్తున్నారు. तो हम लोग जो भी देखते हैं ना वही सही है बोल के नहीं समझना, और उसको परखा के देखना बोल के. మమ్మీ తిట్టింది, ఎందుకు తిట్టింది, మమ్మీలాగా ఆలోచించు. ఓకే, వాళ్ళ ప్లేస్ లో ఉండి ఆలోచించాలి. ఇద్దరు పిల్లలు చెప్తారు, పాపా వాళ్ళకి ప్రెషర్ ఉంది, మార్నింగ్ లేవడానికి, క్లీన్ ఎవ్రీథింగ్ ఫుడ్ చేయడానికి ప్రెషర్ ఉంది, దానికోసమే మనకు తిట్టారు. తిట్టాలని తిట్టలేదు వాడు. ఓకే ఓకే, ఇలాగ పిల్లలు చెప్తారు. ఓకే, చాలా ఇంటెలిజెంట్ ఉన్నారు. चीज को डरना नहीं, किसी चीज को भी डरना, सिचुएशन को डरना नहीं, डर के आगे जीते बोल के बोलते ना. और एवरी मोमेंट में शांत रीति से, तो ब्रीदिंग. अभी घर में हस्बैंड वाइफ का भी झगड़ा चल रहा है, तो उनको बोलता हूँ कि अच्छी बात है, झगड़ा करेंगे वो विषय पर करेंगे, మనం झगड़ा విషయం. ఓకే ఓకే, झगड़ा అయిన తర్వాత మళ్ళీ వాడికి కూసబెట్టి ఈ సిచ్యువేషన్ నువ్వు ఎలాగా అంటే క్లియర్గా చెప్పని. ఒక మనిషిని మీ మనసులో ఏ భావన వస్తుంది కదా, దానికోసం నువ్వు తిట్టావు. ఓకే ఓకే, నీ మీద ఏం కోపం లేదు, ఆ సిచ్యువేషన్ లో రీక్రియేషన్ చేస్తాం, డిస్కషన్ చేస్తాం. ఓకే ఓకే, అది పెద్దది కంప్రెస్ చేసి చిన్నది మళ్ళీ రీక్రియేట్ చేస్తే సో అది తగ్గిపోతుంది, అంటే తగ్గిపోతుంది. కరెక్ట్. ఒక సిచ్యువేషన్ ఏదైనా అయినప్పుడు దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తే అది తగ్గిపోతుంది. ఓకే, మాట్లాడుతున్నాం, నువ్వు బాగలేదు, ఎందుకు చెప్పు, నువ్వు బాగలేదు, ఒకటి చెప్పొద్దు, నువ్వు ఇలా తీయొద్దని అన్నాను కానీ మీరు తీసుకున్నారు, అది నువ్వు బాగలేదు అంటే క్లియర్ గా ఒకటొద్దు, ఒకటి క్యాన్సిల్ చేయాలి. ఆ మాటలు ఎందుకు ఆడుతున్నావు అది చెప్పు. ఓకే, బాలేవు అనే బదులు దాని రీజన్. నువ్వు ఏం చేసినావు నాకు తెలుసు, అన్నీ తెలుసు, నువ్వు ఎంత ముదురున్నావు నాకు తెలుసు. ఇక్కడ ఒకటి వద్దు, ఎందుకు ముదురున్నా. లైఫ్ ఎలా ఉంది అంటే హ్యాపీ ఎవ్రీ సిచ్యువేషన్ హ్యాపీ. నాకు నిద్ర బాగా వస్తుంది, ఖర్చులో కూడా ఓకే, మంచిగా ఉంటాం. ఎన్ని కష్టాలు వచ్చినా నిద్ర వస్తుంది. నిద్ర ఇంపార్టెంటా లైఫ్లో? నిద్ర ఇంపార్టెంట్. మినీ పాడ్కాస్ట్ సిరీస్లో అసలు లైఫ్ అంటే ఏంటి, అంటే స్ట్రేంజర్స్ పర్స్పెక్టివ్లో వాట్ ఈజ్ లైఫ్, అంటే వాళ్ళకున్న బెస్ట్ మూమెంట్స్ ఏంటి అండ్ వాళ్ళ స్టోరీ ఏంటి, ఈజ్ ఇట్ ఏ లైక్ ప్రాపర్ సినిమా ఆర్ ఈజ్ ఇట్ ఏ మిసరబుల్ లైఫ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అవన్నీ తీసుకురావడమే నా ప్రయత్నం. హై హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.